మనతో పాటు ఒక భక్తులు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం వారి జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ జరిగాయి బాబా గారి వల్ల. సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే. ఓం సాయిరామ్ అండి. నా పేరు శివకుమార్ అండి. శివకుమార్. అంటే బాబా మీ జీవితంలో చేసిన అద్భుతాలు యాక్చువల్గా చెప్పాలంటే ఒక సంవత్సరం సరిపోదు, ఒక గంట సరిపోదు, ఒక నెల సరిపోదు, ఒక సంవత్సరం సరిపోదు. అన్ని అద్భుతాలు జరిగాయి. ఆయన యాక్చువల్గా బాబాని నేను నా కొడుకుగా భావిస్తానండి. ఎస్, కొడుకుగా భావిస్తాను. ఎస్, కొడుకు. ఎందుకంటే డాడీ డాడీ అంటారు, నాతో మాట్లాడతారు. ఎస్, నాతో మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు చామంతి పూలమాల, గులాబీ పూలమాల తీసుకొచ్చారనుకోండి, నేను అడుగుతాను ఏ మాల కావాలి, చెప్తాను. నాకు ఫ్రూట్స్, బనానా, యాపిల్ తీసుకొచ్చారనుకోండి, అదే చెప్తున్నాను కదా. ఆయన ఆయన ఏది అడిగితే నేను అదే ఇస్తాను. అట్లాగే ఫ్రూట్స్ ఏది కావాలంటే అదే, అలా ప్రతిదీ మాట్లాడతాను. నేను ఏ పని చేసినా పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏ పని చేసినా అన్ని ఆయనతో మాట్లాడి అడిగి ఆయన సలహా తీసుకునే నేను చేస్తాను. నేను యాక్చువల్గా బిఈ మెకానికల్ అండి. ఎంబీఏ మాది. నేను ఒక ఫర్నిచర్ కంపెనీలో చేస్తున్నాను, వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. లాస్ట్ 15 years నుంచి చేస్తున్నాను. నేను మొత్తం వరల్డ్ 3 times తిరిగేసి వచ్చానండి. మొత్తం వరల్డ్ 3 times తిరిగేసి వచ్చాను. 3 times, ఒకసారి కూడా కాదు. ఐఎమ్ హ్యాపీ. అంటే అట్లాగే మొత్తం ఈ ప్రపంచంలో అందరికంటే హ్యాపీయెస్ట్ పర్సన్ అంటే నేను. ఎస్, ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. అంత అన్ని రకాలుగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. 101%. నాదేమి లేదండి, మొత్తం ఆయన ద్వారా. అలా ప్రతి విషయంలోనూ ఆయన నాకు తోడున్నారు. మెయిన్ అన్నిటికంటే ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ అండి. హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతత. నాకు అసలు కోపం అనేది రాదు. ఏ జరిగినా, సపోజ్ ఇంట్లో వాళ్ళు ఏదైనా పాడు చేశారో, డబ్బులు పోగొట్టారనుకోండి, వాళ్ళకన్నా ఎక్కువ కాదు కదా వాళ్ళు కదా. సో నాకు అసలు కోపం అనేది రాదు. కోపము, చిరాకు ఏమీ రాదు. ఇదంతా ఆయన దగ్గర డాడీ నువ్వు ఇలా ఉండాలి అని చెప్తారు ఆయన. భక్తులకి అందరికీ నేను చెప్పేది ఒకటే, మనం వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకురండి. ఈ మాయలో కొట్టుకునే బదులు ఆ టైం ఆయనతో స్పెండ్ చేయండి. మీరు ఎందుకు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో అనే దానికి, లేకపోతే మనకి, చెట్టుకి, ఈ బిల్డింగ్కి ఏం తేడా ఉండదు. అర్థమైంది కదా మీకు? ఎస్, రాయిలాగా. మనం మనుషులం అంటే ఎన్ని జన్మల పుణ్యమో మనకి మానవ జన్మ వచ్చింది. సో దాన్ని సార్థకం చేసుకోవాలి. సార్థకం చేయాలి అంటే మాధవ సేవే మానవ సేవ. ఎస్, మనుషులకి సేవ చేస్తే ఆయనకు సేవ చేసినట్టే, అంతే. అది ఫాలో అయితే చాలండి. ఓకే అండి. మనతో పాటు ఇక్కడ ఆలయ పూజారి గారు ఉన్నారు. మరి 31st ఎలాంటి పూజలు చేస్తారో వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, 31కి, ఈ నెల 31కి ఎలాంటి పూజలు చేస్తారు? రాత్రి ఇక్కడ గుడిలో 7:30కి భజన స్టార్ట్ చేస్తారు. సాయినాం భజన తర్వాత రాత్రి అదే కట్టం బంద్ చేస్తారు బాబా గారికి. మళ్ళీ ఓపెన్ చేస్తారు బాబా గారికి అదే కట్టము. తర్వాత అందరికీ దర్శనం ఇస్తారు. మళ్ళీ 31st నైట్ అయితే నార్మల్గా ఉంది. మళ్ళీ గురువారం వచ్చారు. ఇప్పుడు 1 జనవరిలో గురువారం వచ్చారు. గురువారము పొద్దున ఇక్కడ అభిషేకం, పొద్దున అయితే 6 గంటలకి కాకడ ఆరతి ఉంది. కాకడ ఆరతి తర్వాత ఇక్కడ అభిషేకం చేస్తారు, పంచామృతం అభిషేకం. అందరూ భక్తులకి పాలు ఇస్తారు, బాబా గారికి అందరూ పోస్తారు. తర్వాత 7:30కి ఇక్కడ బాబా గారికి సంస్థాన్ పూజన ఉంది. సంస్థాన్ పూజన తర్వాత అందరికి ఇక్కడ బాబా గారికి క్యాలెండర్ ఇంకోటి అదే స్వీట్ ప్రసాదం పంచేస్తారు అందరు భక్తులకి. మళ్ళీ ఈరోజు గురువారం కదా, గురువారం మీద చాలా పెద్ద అన్నదానం పెడతారు. ఆ రోజు అన్నదానం ఉంది. తర్వాత ఇక్కడ 12 గంటలకి ఆరతి, మధ్యాహ్న ఆరతి. తర్వాత సాయంత్రము 4:30కి బాబా గారికి సహస్ర పూజ అర్చన, అదే గులాబీ పూలులో సహస్ర పూజ అర్చన. మళ్ళీ 6 గంటకి సాయంత్రము బాబా గారికి ధూపారతి. మళ్ళీ పల్లికి సేవ జరిగింది 7:30కి. సాయంత్రము 7:30కి పల్లికి సేవ జరుగును. మళ్ళీ 9 గంటలకి సేజారతి గుడి క్లోజ్ చేస్తారు. అదే కార్యక్రమం ఉంది. విశేషంగా అంటే గురు పూర్ణిమ రోజు చాలా విశేషంగా చేస్తారు. ఇక్కడ అంటే 108 కలశోకి బాబా గారికి అభిషేకం చేస్తారు. ఇది చాలా విశేషంగా ఉంది. మళ్ళీ విశేషంగా రామనవమి ఉంది. అదే ప్రతి గురువారం కదా, అది గురువారం రోజు అన్నదానం పెడతారు అదే గుడిలో.